హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో నా పేరు శివార్త్, నేను ఇక్కడ నిజాంబాద్లో ఉంటాను. సో లాస్ట్ 4 మంత్స్గా వెస్టీజ్ అనే ఆపర్చునిటీ తీసుకున్నాను. సో వెస్టీజ్ ఆపర్చునిటీ ఏంటిది? సో ఇక్కడ మాకు ఒక మేడం ద్వారా ఈ ఆపర్చునిటీ తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ వాళ్ళు చెప్పారు, సో ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేదు, సో ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అంటే ఇది ఫస్ట్ అయితే. సో మరి ఇక్కడ వెస్టీజ్ ఆపర్చునిటీ ఏంటిది, సో ఎవరు చేయొచ్చు, సో ఇక్కడ ఏముంటుంది, సో ఈ ప్రొడక్ట్స్ ఏంది సో అనుకుంటున్నారేమో. సో ఒకసారి ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సో మీకు అర్థమవుతుంది. సో ఈ బిజినెస్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్ ఉంటే మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు జాబ్ చేస్తే అయితే సో మీ ఒక ఫ్రీ టైంలో కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే సో ఇది ఒక రైట్ ప్లాట్ఫామ్ అండి. సో ఇక్కడ బిజినెస్ చేయాలంటే మీరు చూడండి, మీకే 1,00,000 రూపాయలు కావాలి. సో మరి అక్కడ ఉంటుందో ఉండదో తెలియదు. సో ఇక్కడ కానీ ఇది ఇక్కడ ఎటువంటి పెట్టుబడి లేదు. సో మరి పెట్టుబడి లేకుండా మనకు బిజినెస్ ఎలా చేయాలి, సో మనకి ఇన్కమ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఆగస్ట్ మంత్ అండి. సో ఇక్కడ మనకి ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ అయితే కావాలి. సో జస్ట్ ఇక్కడ నేను వెస్టీజ్ అనే షాప్లో తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సో ఇంటికి కావాలి కదా మనకి, బట్టలకైనా కావాలి, బాసన్లకైనా కావాలి, ఫ్లోర్కి కావాలి. సో మనం స్నానం చేసేటప్పుడు షాంపూ కావాలి. సో స్నానం అయినాక మనకి హెయిర్ ఆయిల్, సన్ స్క్రీన్ కావాలి, పౌడర్ కావాలి. తర్వాత లేడీస్కి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి, అద్భుతమైన ప్రోడక్ట్. సో వెస్టీజ్లో ఉంది. సో లాస్ట్ 1 మంత్గానే ఆ ప్రోడక్ట్ అనేది లాంచ్ అయ్యడం జరిగింది. సో డ్యూ గార్డెన్ అండి. సో లేడీస్కి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. సో మనకి ఇక్కడ మళ్ళీ సోప్స్ ఉంటాయి. సో ఒక 4-5 టైప్స్ ఆఫ్ సోప్స్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కుకింగ్ ఆయిల్ అండి. సో ఇది ఒక వండర్ఫుల్ కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. సో మరి ఇక్కడ నేను తీసుకోవడం వల్ల నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ అనేది 480 రూపీస్ వచ్చాయి. సో నేను 4 మంత్స్గా అయింది. సో నాకు 10,000 రూపీస్ రావడం కూడా జరిగింది. సో మరి ఇక్కడ మనం చాలా ఇయర్స్గా బయట తీసుకుంటున్నాం, మరి మనకెందుకు ఇన్కమ్ వస్తలేదు? సో మనం మీరైతే ఎక్కడ తీసుకుంటున్నారు సామాన్? సో మీ ఒక పక్కన ఉన్న కిరాణా షాప్లో, లేదా పెద్ద పెద్ద డీమార్ట్లోనో, వాల్మార్ట్లోనో, నేషనల్ మార్ట్లోనో, సో ఇలా లేకుంటే ఆన్లైన్ పర్చేజ్ చేసుకుంటున్నాం. సో అదంతా ఏంటిది? ట్రెడిషనల్ బిజినెస్. సో అక్కడ ఒక షాప్ కీపర్ ఉంటాడు, సో డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, సో C&F ఏజెంట్, లాస్ట్కి వచ్చేసి కంపెనీ. సో మరి మనకి ప్రోడక్ట్ ఒకటి తయారైందని ఎలా తెలుస్తుంది? సో యాడింగ్స్, మార్కెటింగ్ వల్లనే తెలుస్తుంది. సో మరి వీళ్ళందరూ ఫ్రీగా చేస్తారా అండి? లేదు కదా. సో వాళ్ళకనేది లక్షలలో ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. సో యాడ్స్కి అయితే కోట్లలో ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. సో వాళ్ళే చూడండి రిచ్ అవుతున్నారు, కానీ మనం రిచ్ అవుతలేము. సో మన డబ్బులు అనేది వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఎలానో ఒకసారి చూద్దాం. సో ఇది షాంపూ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 40 రూపాయలకి తయారవుతుంది అనుకుందాం. సో మనకు వచ్చేసరికి, సో మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్లో చేయండి. సో నాకు తెలిసింది ఇందులో వచ్చిన తర్వాత ఇది ఒక 40 రూపాయలు తయారవుతే మనకు వచ్చేసరికి 100కి వస్తుందంట. సో మరి మన 60 రూపాయలు ఎట్టిపోతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అంటే C&F ఏజెంట్కి ఒక 10 రూపాయలు, హోల్సేలర్కి ఒక 10 రూపాయలు, డిస్ట్రిబ్యూటర్కి ఒక 10 రూపాయలు, మళ్ళీ రిటైలర్ షాప్కి 10 రూపాయలు, మళ్ళీ మా యాడ్స్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఒక 10% అనేది, అంటే ఒక 40 రూపాయల ప్రోడక్ట్కి మనం 60% అంటే ఎక్కువ అడిషనల్గా పెట్టి మరీ సామాన్ అనేది తీసుకుంటున్నాం. సో వెస్టీజ్లో ఏముంటుంది, మరి మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది? అదే 60% ఇన్కమ్ అనేది పోతుందో, సో మనకు అక్కడ ఈ వెస్టీజ్లో వస్తాయి అన్నట్టు. సో వెస్టీజ్ ఈజ్ ఎ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్నట్టు. సో ఇక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ హోల్సేలర్ ఉండరు, డిస్ట్రిబ్యూటర్ ఉండరు, యాడ్స్ అస్సలకే ఉండవు. సో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది, సో ఇక్కడ కస్టమర్ ఉంటాడు. అంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి రావడం జరుగుతుందండి. సో మరి ఇలా వస్తే మనకు బెనిఫిటే కదా. సో అదే ప్రోడక్ట్ 40 రూపాయలు తయారవుతుంది. సో మనకు అదే 100 రూపాయలకి వస్తుంది, కానీ అదైతే 60 రూపాయలు లాస్ అవుతున్నామో 60 రూపాయలు అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఇందులో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో మనం తీసుకునే సామాన్ మీదనే మనకి 15-20% డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీరు నెల ఖర్చులకు ఒక 4,000 సామాను, 1000 సామాను తీసుకుంటే, సో 1000 సామాను తీసుకుంటే మీకు ఒక 100 రూపాయలది ఫ్రీ ప్రోడక్ట్ రావడం కూడా జరుగుతుంది. సో మళ్ళీ మనకి క్యాష్ బ్యాక్ అనేది కూడా వస్తుంది. సో ఇలానే నేను 4 మంత్స్ అయిందండి తీసుకోవడం. సో మార్చ్లో తీసుకున్నాను. సో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అయిపోయిందండి. సో రీసెంట్గానే సో నాకు ఒక 2,500 రూపాయలు వోచర్ వచ్చింది. ఫ్రీ ప్రోడక్ట్స్ తీసుకోవడం కూడా జరిగింది. సో మరి ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయండి, జస్ట్ మీరు ఒక షాప్ చేంజ్ చేయడం వల్లనే. సో ఒకవేళ మీరు గట్టిగా చేయాలి, ఇంకా ఇన్కమ్ కావాలి, సో మీ ఒక డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే సో బిజినెస్ కూడా చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలి బిజినెస్? మరి జస్ట్ ఇక్కడ
ఇక్కడ నాకు నచ్చిందండి సామాను, నచ్చితేనే ఈ వీడియోనే చేస్తున్నాను. సో మీకు కూడా ఉపయోగపడుతుంది. సో నాకు నచ్చిన విషయమే. సో నేను కొందరికి చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా తీసుకున్నారు. సో వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఒక నోటి మాటతోనే మనకి ఇక్కడ బిజినెస్ అనేది బిల్డ్ అవుతుందండి. సో ఇలానే మనం చేసుకుంటే ఇక్కడ ఆల్రెడీ 9 రకాల ఇన్కమ్ ఉంటుందండి. ఆల్రెడీ మాకు ఒక 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ రావడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. సో డైరెక్టర్ బోనస్ వచ్చింది. సో రీసెంట్గానే ట్రావెల్ ఫండ్ అనేది కూడా వచ్చింది. సో లైఫ్ టైం ట్రావెల్ ఫండ్ వస్తూనే ఉంటుందండి. సో మరి ఇంకా మంచి బిజినెస్ చేస్తే మీకు కార్ ఫండ్, హౌస్ ఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇదంతా జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు దీన్ని. సో ఇక్కడ ఎవరు బాస్ ఉండరు. సో ఇక్కడ ఎవరు మీకు టార్గెట్స్ ఉండవు. ఇక్కడ మీకు సేల్ చేసే అవసరం లేదండి. జస్ట్ ఇక్కడ నచ్చింది, ఇక్కడ ఏం చేస్తున్నామండి, యూజ్ చేస్తున్నాము, షేర్ చేస్తున్నాము, ఎర్న్ చేస్తున్నాము అంతే. సో ఇక్కడ మరి ఎంత కొనాలి అంటే మీ ఇష్టం అండి. మీకు ఇంటికి అయితే ఎంతైతే కావాలో అంతే తీసుకోండి. ఒక 500 అవుతాయా, 1000 అవుతాయా, 2000 అవుతాయా, 3000 అవుతాయా, ఇక్కడ ఎటువంటి ఇంతే తీసుకోవాలి, ఇవే తీసుకోవాలి అనేది ఏమి ఉండదు. మీకు నచ్చిన సామాన్, మీకు ఇష్టం ఉన్న సామాన్, మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి. సో తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ వస్తుంది. సో మీకు నచ్చిన విషయమే మీ ఫ్రెండ్స్కో, రిలేటివ్స్కో, చుట్టాలకో, పక్కలకో రిఫర్ చేయండి. వాళ్ళు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంచండి. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ మనకి ఇండియాలో దొరుకుతున్నాయండి. సో వెస్టీజ్ అనేది ఒక 21 ఇయర్స్గా ఉంది కంపెనీ. సో ఇండియాలో కాకుండా బయట దేశాలలో కూడా ఉంది. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అన్నట్టు. సో నేను కూడా ఒక స్టూడెంటే నేను కూడా. సో స్టూడెంట్ ఇది పార్ట్ టైమ్గా బిల్డ్ చేస్తున్నాను బిజినెస్ని. సో థ్యాంక్ యూ అండి. మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే సో కిందున్న నంబర్కి కాల్ చేయండి. ఎవరైతే వీడియో పంపిస్తున్నారో ఒకవేళ షేర్ చేస్తే సో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్.